హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు ఇప్పుడు సృజన్ ఉన్నారు. ఆయన లాస్ట్ ఫిల్మ్ 35కి గద్దర్ స్టేట్ అవార్డు వచ్చింది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. హాయ్. Thank you, sir. Thank you for the introduction. Hi, sir. సో ఓం శాంతి శాంతి శాంతి, ఈ ఫిలిం చాలామంది ఓటీటీలో చూశారు, చూసి అందరికీ నచ్చింది. ఇట్ ఈస్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఒక ఫ్యామిలీ సిస్టంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ జనరేషన్స్ ఒక బిలీఫ్ సిస్టము, ఒక సిస్టమ్ ఉంటుంది, హౌ దే ట్రీట్ అదర్స్ అనేది. దాన్ని మోడర్న్ టైమ్స్కి అడాప్ట్ అవ్వకుండా అలాగే ఉండే ఫ్యామిలీని తీసుకొని చేసిన కథ. దట్స్ వై ఇట్ ఈస్ సో కనెక్టెడ్ టు ద పీపుల్ అరౌండ్. ఈ ఫిలింని వెన్ ఎవ్రీబడి ఈజ్ లైక్ రీమేక్ అంటేనే భయపడుతున్న టైంలో యు ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద మార్కెట్, వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద ట్రెండ్స్, అయినా కూడా దీన్ని చాలా ధైర్యంగా మీరు రీమేక్ చేసేసి రీమేక్ అని చెప్తున్నారు. ఐ మీన్ యు ఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ ఇట్ రాదర్ దాన్ హైడింగ్ ఇట్. సో వాట్ ఈజ్ యువర్ ఈ సినిమా థియేటర్స్లో ఆడి జనాలు ఆదరిస్తారని మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? సార్, ద రీమేక్ అనేది హైట్ చేసినా కూడా వచ్చిన వాళ్ళకి తెలిసిపోద్ది సార్. ఇట్స్ వీ నాట్ హైడ్ అబౌట్ ఇట్. వన్ థింగ్ వాట్ వీ వాంటెడ్ టు ఛాలెంజ్ రీమేక్ చేసిన ఏంటంటే, దాన్ని గుర్తు రాకుండా చేయడం ఇస్ అవర్ బాధ్యత. ఒక రీమేక్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ తీస్తే అది ఓటీటీలో ఉన్న యాజ్ ఇట్ ఈస్ చూసుకోవచ్చు, డబ్బింగ్ జస్ట్ యాక్టర్స్ మారుంటారు తప్పించి. కానీ అక్కడ ఉన్న లైన్ని మాత్రం తీసుకొని దాన్ని మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు తెలుగుతనంని యాడ్ చేసుకుంటాం. 35 అనేది తిరుపతి అనేది ఎంత యాడ్ చేసిందో ఈ సినిమాలో గోదావరి అంత యాడ్ చేస్తుంది. గోదావరిలో ఉన్న మనుషులు, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థింకింగ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఉమెన్, వాళ్ళ థింకింగ్ పర్స్పెక్టివ్ ఆఫ్ మెన్, ఆ ఊరు ఎలా జరుగుతుంది, అవన్నీ క్యారెక్టర్లో ఇంక్లూడ్ అయ్యి అందులో ఈ కథ ఉంటే ఎలా ఉంటుంది. సో ఇట్ ఫీల్ వెరీ అథెంటిసిటీ, చాలా హానెస్ట్గా తీసాము. సినిమా చూసిన తర్వాత కూడా మీకు అనిపిస్తుంది అదే ఇది రీమేక్ ఫిల్మ్ అయినా రీమేక్ లాగా ఉండదు ఇక్కడ. అట్ ద ఎండ్ యుల్ కమ్ అవుట్ అండ్ సేయింగ్, చూసిన వాళ్ళకి కూడా అరే అసలు అది గుర్తు రాలేదే అన్న ఫీలింగ్తోనే బయటకు వస్తారు. చూడని వాళ్ళు మాత్రం చాలా బాగుంది అంటారు. సో అది ఛాలెంజింగ్గా తీసుకున్నాం. వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఫిలిం డజంట్ లుక్ లైక్ ఎ రీమేక్ ఎట్ ఆల్. కొత్త అనుభూతి ఇవ్వాలి. అంటే యూ షుడ్ వన్స్ హూ ఎవర్ వాచెస్ ఇట్ డజంట్ ఫీల్ అరే ఆల్రెడీ చూసాం కదా. ఆల్ దే విల్ నో ఇస్ ఆ అమ్మాయి వాడిని కొడుతుంది, అది వరకు మాత్రమే వాళ్ళకి గుర్తుంటుంది. ఇక్కడికి అక్కడికి మిగతా అదంతా మారిపోద్ది. అమ్మాయి కొట్టడం కంటే అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్. అవును, అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్, టేబుల్ కింద దూరి ఇచ్చిన ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ ద బెస్ట్. అవును. సో అప్పటిదాకా హుందాగా ఉన్న వ్యక్తి, మేల్ చావనిస్ట్గా ఉన్న వ్యక్తి, ఆమె కొట్టిన తర్వాత ఎట్లా ఏమైంది. సో ఇందులో కూడా తరుణ్ ఆ రేంజ్లో యాక్ట్ చేశాడు. సో యూ విల్ సీ వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్. రైట్. గోయింగ్ బ్యాక్ టు యువర్ లాస్ట్ ఫిల్మ్ 35, ఆ సినిమాని చాలా ఇష్టపడి తీశారు అండ్ ఇట్ జనరేటెడ్ గుడ్ మౌత్ టాక్, రివ్యూస్ అండ్ రెవెన్యూస్ కూడా బాగా వచ్చినాయి. సో టెల్ మీ అబౌట్ యువర్ దాని మీద మీరు పెట్టుకున్న నమ్మకం, దాని తర్వాత రిజల్ట్, వాట్ వాజ్ యువర్ టేక్ ఆన్ ఇట్? వెరీ 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 హ్యాపీ. నేను ఏదైతే అనుకున్నానో సో అది ఇన్ క్రిటికల్ రిసెప్షన్ అంతా బాగా వచ్చింది. ఐ థాట్ కమర్షియల్గా అందరూ అంటం ప్రకారం చాలా బాగా చేసింది. ఐ థాట్ ఇట్ మేడ్ హ్యావ్ డన్ ఈవెన్ మోర్, మెయిన్లీ ఇన్ ఓవర్సీస్. ఓకే, నేను ఓవర్సీస్ నుంచి వచ్చినది. ఆ రేటింగ్స్ వచ్చేసరికి ఓవర్సీస్లో ఇట్ కలెక్టెడ్ 160K. ఎక్కడో ఏదో తేడా జరిగింది అనేది ఈజ్ వాట్ ఐ ఫెల్. మేబీ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ లైక్ ఎ చిల్డ్రన్స్ ఫిల్మ్ అని ప్రొజెక్ట్ అవ్వడం వల్ల జనాలు థియేటర్కి రాలేదేమో అని ఒక్క టైం అనిపించింది ఓవర్సీస్ పరంగా. ఇండియా పరంగా నిజంగా ఓవర్సీస్ 160 చేస్తే ఇండియాలో ఐ థాట్ విల్ బి ఈవెన్ లెస్. ఇండియా చాలా బాగా చేసింది యాక్చువల్గా. ఇట్ డిడ్ రియలీ వెల్ హియర్. ద గ్రాస్ ఇట్ కలెక్టెడ్. ఎక్కడో చిన్నగా ఓవర్సీస్ ఎందుకో చేయలేదు. ఐ థాట్ 3 రేటింగ్ 3.5 రేటింగ్లు పడితే ఇట్ వుడ్ హ్యావ్ డన్ 500 to 700 ఎక్స్పెక్ట్ చేసింది. 160 దగ్గర అయింది. 500,000 మినిమం అనుకున్నాను. ఇట్ డిడ్ంట్ డూ దట్. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ డిసప్పాయింటెడ్ దేర్. బట్ ఓవరాల్గా యాజ్ అ ఫిల్మ్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మ్. 35 లాంటి ఫిలిము రావడము అందరికీ అలా రాదు. ఎందుకు మాట్లాడుతుందంటే, వెన్ సమ్మన్ ఫ్రమ్ బాలీవుడ్ టాక్స్ అబౌట్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ మీరు వెళ్ళి కమర్షియల్ సినిమాలు చేస్తాను అంటే దాని కింద కమెంట్లు అంతా 35 చిన్న కథ కాదు చూసారా. ఇఫ్ సమ్మన్ టాక్స్ ఎనీథింగ్ అబౌట్ తెలుగు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తెలుగులో చేయరు, అంతా ఉమెన్ని హీరోయిన్స్ని అంతా డిమీనింగ్గా చూపిస్తారు అన్నప్పుడు అగైన్ ద కమెంట్ కమ్స్ 35 చిన్న కథ కాదు చూసారా అని. సో దట్ అది అందరికీ గుర్తుండిపోతుంది. దెన్ దే ఆర్ ద ఫస్ట్ కామన్ దే ఆర్ పుట్టింగ్ ఇట్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మేకింగ్ మీ ప్రౌడ్ దేర్. ఓకే, సో ఇది ఇప్పటికీ ఐ ఫీల్ 35 డజంట్ హ్యావ్ ఇట్స్ టైమ్లెస్ ఫిల్మ్. ఇంకా 5 years తర్వాత కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
10 years తర్వాత కూడా మాట్లాడుకుంటారు. ఇన్ యూ లుక్ బ్యాక్ ఎట్ టాప్ 100 ఫిల్మ్స్లో ఎక్కడో ఒక చోటు చేసుకుంటుందని అనుకుంటున్నాను. యా దట్స్ ట్రూ. ఓవర్సీస్లో ఆడకపోవటం అంటే ప్రాబబ్లీ దే అంటే ఓవర్సీస్లో ఫ్యామిలీ ఫిల్మ్స్ ఆడితే దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ ఫిల్మ్. కరెక్ట్. ఇంకోటి మేబీ దే ఆర్ లుకింగ్ ఫర్ కైండ్ ఆఫ్ హిలేరియస్ ఎంటర్టైనర్స్. ఫ్యామిలీ ఫిల్మ్ అంటే ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఎంటర్టైన్మెంట్, పాపులర్ ఎంటర్టైన్మెంట్. Correct. ఇందులో పాపులిస్టిక్ ఎంటర్టైన్మెంట్ కాకుండా సిచ్యువేషన్ పరంగా వచ్చే ఇది. సో మేబీ సో ఈ సినిమాకి అదే డ్రామా విత్ ఎంటర్టైన్మెంట్ ఉంది. రైట్. సో ఓం శాంతి హ్యాస్ దట్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ విత్ 35 లాంటి డ్రామాతో పాటు. సో ఇట్ హ్యాస్ దట్ బ్లెండ్. నేను సినిమాని ఓం శాంతిని సురేష్ బాబు గారికి చూపించినప్పుడు 35 చూపించాను, ఓం శాంతిని చూపించాను. 35 చూపించినప్పుడు హీ హ్యాడ్ 3 pages ఆఫ్ కరెక్షన్స్. ఓం శాంతి చూపించినప్పుడు పేజ్ రాసుకున్నా కానీ అందులో ఏం లేదా. ఈ సెడ్ దిస్ ఇస్ మోర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, దిస్ ఇస్ మోర్ కమర్షియల్ ఫిల్మ్, ఇది థియేటర్లో బాగా చేస్తుంది. అండ్ హీ సా దట్ ఫిల్మ్, హీ సా జై 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 ఆల్సో. చూసినప్పుడు అన్నాడు నాకు అసలు గుర్తే రాలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దీనికి ఒకటే నెగిటివ్ ఉంది, రీమేక్ అనే ట్యాగ్. ఆ రీమేక్ అనే ట్యాగే నీ నెగిటివ్. అది కానీ పక్కన తీసేసి సినిమా చూస్తే సినిమా హిట్ అని సురేష్ బాబు గారు అన్నారు. సో ఆ దాన్ని ఇంకో బిగ్గెస్ట్ ఛాలెంజ్, నువ్వు జనాలు థియేటర్కి ఎలా రప్పిస్తావు, ఆల్రెడీ చూసేస్తున్నారు. దీన్ని నువ్వు రప్పించగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యూ హ్యావ్ డన్ అని సురేష్ బాబు, విచ్ ఈస్ ద వన్ విచ్ వీఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఆడియన్స్ టు ద థియేటర్స్. ఎలా ఏంటి అనేది మనం చేసే మార్కెటింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ మధ్య ఉంటుంది. రైట్. సో సురేష్ బాబు గారు సర్టిఫై చేశారంటే ఇట్ హ్యాస్ టు బి గుడ్. ఎందుకంటే ఆయన హీఈస్ సో క్రిటికల్ కరెక్ట్ అబౌట్ స్క్రిప్ట్స్ దట్ హీఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇట్ బికాస్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. కరెక్ట్. దట్ ఈస్ గుడ్. ఇంకోటి నేను ప్రొడ్యూసర్స్ పేరు చూస్తే సృజన్తో పాటు ఆదిత్య పిటి ఉంది పేరు. కెన్ యూ టెల్ మీ ద బ్యాక్ స్టోరీ? సో వాళ్ళు ద కంపెనీ నేమ్ ఇస్ కాల్డ్ మూవీవర్స్. దే ఆర్ ఫ్రమ్ బాంబే. ఆనంద్ మహీంద్ర కంపెనీలో దిస్ ఇస్ మూవీవర్స్. దే రీసెంట్లీ స్టార్టెడ్ అ వెంచర్ దేర్. సో దే వాంట్ టు బీ దే వాంట్ టు స్టార్ట్ ఫిల్మ్స్ ఇన్ సౌత్ ఇండియా. సో నేను ఇది రీమేక్ రైట్స్ కొన్నప్పుడు వెన్ దిస్ ఫిల్మ్ కేమ్ ఇన్ ఓటీటీ, దే వాంటెడ్ టు బై ద రీమేక్ రైట్స్. దే అప్రోచ్ ద మలయాళం ప్రొడ్యూసర్. వాళ్ళు నా నెంబర్ ఇస్తే దట్ ఈస్ హౌ దే కాల్ మీ అప్ అండ్ దట్ ఈస్ ద అసోసియేషన్ హ్యాపెన్. సో వాళ్ళు దిస్ ఈస్ అ ట్రయల్ ఫిల్మ్ ఫర్ దెమ్ టు సీ ఇఫ్ తెలుగు మార్కెట్ ఎలా ఉంది, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. దిస్ ఈస్ అ ట్రయల్ గేమ్ ఫర్ దెమ్ ఆల్సో. So they started off with this. They are making one film in Tamil right now. They are making one film in Malayalam also. 9th tarato Tamil film out chestunaru. Right. Rakai అని చెప్పి. So that's good. You are getting partners. Yeah. So the partners అనేది, so what I do is I generally avoid finances. ఎందుకంటే if I into that financing world, ఆ ఫైనాన్స్ తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక it will be very tough. I want to make my film time సంబంధం స్ట్రెస్ ఫ్రీ అండ్ టైం కూడా, అంటే ఈ టైంకి రిలీజ్ అయ్యాలి, నాకు ఫైనాన్షియల్ పెరిగిపోతున్నాయి, ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నాయి అనేది ఉండకుండా ఐ వాంట్ మేక్ మై ఫిల్మ్ పర్ఫెక్ట్. నేను August 1st రిలీజ్ డేట్ వేసినప్పుడు ద రీజన్ వై ఐ పోస్ట్పోన్ ద ఫిల్మ్ ఆల్సో ఇస్, అక్కడ నేను ఒక 300 పీపుల్కి సినిమాలు చూపించాను. దేర్ వాజ్ అ ఫీడ్బ్యాక్ వేర్ ఐమ్ గెటింగ్ సమ్ సెకండ్ హాఫ్లో కొంచెం డిప్ అవుతుంది అనే ఫీడ్బ్యాక్ వచ్చి తెలిసి ఎందుకు రిలీజ్ చేయాలి, ఐ వాంట్ కరెక్ట్ మై ఫిల్మ్ అప్. సో అది కరెక్ట్ చేసుకొని తరుణ్కి చూపించి, తరుణ్ ఎడిట్ వైజ్ ఈ గేవ్ సర్టెన్ చేంజెస్ చెప్పి ఒక కపుల్ ఆఫ్ డేస్ షూట్కి వెళ్ళి క్లైమాక్స్లో కూడా దేవర్ సేయింగ్ త్వరగా ఎండ్ అయిపోతుంది అన్న ఫీడ్బ్యాక్ వచ్చింది ఫ్రమ్ ద ఓటీటీ పీపుల్ ఆల్సో దే సైడ్. సో క్లైమాక్స్ షూట్ చేసుకొని దాన్ని రౌండ్ ఆఫ్ ఎండింగ్ ఇచ్చుకొని దెన్ మళ్ళీ ఒక 100 పీపుల్ షో వేసి అక్కడ ఫీడ్బ్యాక్ చాలా బాగా రావడంతో సురేష్ బాబు గారికి చూపించి దట్ ఈస్ వేర్ ఐ గాట్ ద వ్యాలిడేషన్. నేను నమ్మి ఇంకా దట్ ఈస్ వెన్ ఐ అనౌన్స్ ద రిలీజ్ డేట్. దిల్ రాజు గారు కూడా అలానే చేసేవారు బిగినింగ్ ఆఫ్ హిస్ కెరీర్. దిల్ రాజు గారు కూడా చూస్తా అన్నారు. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ వెన్ హీస్ గోనా వాచ్ ద ఫిల్మ్. సిరీష్ గారు కూడా అడిగారు, హీ సెడ్ విల్ వాచ్ ద ఫిల్మ్ అని. ఆఫ్టర్ ద టీజర్ తర్వాతే దీస్ పీపుల్ కాల్స్ వస్తున్నాయి. ఇంకా తరుణ్ భాస్కర్తో అసోసియేషన్ గురించి చెప్పండి. సో దట్స్ నాకు తరుణ్ తోటి ఎప్పటి నుంచి పెళ్లి చూపులు నుంచి. సో పెళ్లి చూపులు డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అంతా. కానీ నేను తరుణ్తో ఎప్పుడు మాట్లాడలేదు టిల్ ఈ సినిమాకి ముందు వరకు కూడా ఐ నెవర్ స్పోక్ టు తరుణ్. కీరాకోల షూట్ జరుగుతుంది, నా 35 షూట్ జరుగుతుంది. 35లో ఉన్న కిడ్ కీరాకోలలో కూడా ఉన్నాడు. సో తరుణ్ వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది మాకు, 1 day షూట్ ఉంది, లాస్ట్ డే ఆఫ్ షూట్, నాకు ఆ కిడ్ కావాలి అంటే, మేము తిరుపతిలో షూట్ జరుగుతుంది. అప్పుడు నువ్వు సౌమిత్రి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏమన్నా సృజన్ని ఒకసారి తరుణ్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించు, సృజనే తీసుకొస్తాడు తిరుపతి నుంచి కిడ్నీ అని. సో నేను ఫ్లైట్లో నేనే తీసుకొచ్చి తరుణ్ని రామోజీ ఫిల్మ్ షూట్ జరుగుతుంటే దట్ ఈస్ ఫస్ట్ టైం ఐ మెట్ తరుణ్ దేర్. అప్పుడు అడిగా, ఇది ఒక రీమేక్ రైట్ కొని ఉన్నాను, విల్ యూ బీ విల్లింగ్ టు డైరెక్ట్ అండ్ యాక్ట్? ఐ వాస్ దెమ్ టు డైరెక్ట్ ఆల్సో. సో హీ సేస్, ఈ ఒక్క సినిమా నేను యాక్ట్ చేస్తాను,
ది రీమేక్స్. ఇది నేను చేయాలనిపించింది నాకు, బట్ ఐ డోంట్ వాంట్ డైరెక్ట్ బికాజ్ నాకు ప్రీవియస్ చాలా రీమేక్స్ వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్లో కూడా నన్ను అడిగారు, నేను ఎప్పుడు రీమేక్స్ అనేది రిజెక్ట్ చేశాను. ఇన్ ద సేమ్ వే నీకు కూడా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ గోనా డైరెక్ట్ ఇట్, బట్ ఐ విల్ సజెస్ట్ యూ గుడ్ డైరెక్టర్స్ అని అంటే, నేను అన్నాను విల్ ఆల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ థింక్ హూ ఇస్ ద రైట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అని చెప్పి అక్కడ నుంచి దిస్ జర్నీ స్టార్టెడ్. సో ఈ షూటింగ్ జరిగే టైంలో వీఆర్ కాన్స్టెంట్లీ టాకింగ్, తరుణ్తో చాలా మాట్లాడుతూ వీఆర్ పుషింగ్, ఆస్కింగ్ నెక్స్ట్ డైరెక్షన్ కీరా తర్వాత ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ. హీ హ్యాస్ అడ్వాన్సెస్ ఫ్రమ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, హీ డజంట్ నీడ్ టు డూ అ ఫిల్మ్ విత్ మీ. ఐ వాస్ ఆల్వేస్ ఆస్కింగ్ ఈఎన్ఈ టూ చేస్తావా అంటే, హీ సెడ్ ఐ డోంట్ వాంట్ డూ ఈఎన్ఈ టూ, అసలు నాకు వద్దు, వై డూ వాంట్ మేక్. బట్ స్లోలీ ఎక్కడో ఏం జరిగిందో తెలియదు కానీ రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. రిలీజ్ తర్వాత ఎక్కువైంది. అప్పుడు రిలీజ్ తర్వాత ఎక్కువైంది. రిలీజ్ అయిన 1 year తర్వాత మళ్ళీ కలిసి నేను ఆ రోజు చెప్పా, ఒకసారి ఆలోచించు తరుణ్ అంటే, ఆ రోజు సరేరా డిసైడ్ అయ్యాను, నాకు ఒక థీమ్ వచ్చింది, అది ఆ థీమ్ సినిమాగా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అది ఈఎన్ఈ టూ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పి ఈఎన్ఈ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ 1 year తర్వాత అదే రోజు అడ్వాన్స్ ఇచ్చేసాను నేను తరుణ్కి. ఈ సెట్ విల్ డూ అ ఫిల్మ్, ఎందుకంటే నేను ఒక ఐడియా చెప్పాను, ఆ ఐడియా నుంచి థీమ్ వచ్చింది ఆయనకి. ఈ గాట్, ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ మై రియల్ లైఫ్ స్టోరీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ బట్టి ఈ గాట్ దట్ టీమ్. అది ఇండియా చిన్నప్పుడుది. ఆ చిన్నప్పుడు ఎపిసోడ్ హీ ట్రై టు ఇన్వెల్గేట్, బట్ ఇట్స్ తరుణ్స్ ఓన్ విజన్ అండ్ హిస్ ఐడియా. ఫ్రమ్ దేర్ ద ఇవన్నీ సీడింగ్ మెయిన్గా యాడ్ చేసింది సౌమిత్రి, సేమ్ ఈపీ హూ సెంట్ మీ దేర్. హీఈస్ ద వన్ హూస్ ఆల్వేస్, నేను యూఎస్లో ఉంటాను కదా, ఆయన తరుణ్ పక్కన కూర్చొని చెవుల్లో ఇలా చేయాలి సమ్ సీడ్ వేస్తుంటే, దట్ ఈస్ వేర్ ద సీడ్, అక్కడ నుంచి ఇప్పుడు ఈఎన్ఈకి వచ్చింది. సో ఇట్ టుక్ అరౌండ్ a year టు రైట్ ఫర్ హిమ్ ఈఎన్ఈ టూ. దాని మీదే మొత్తం సో రాసుకొని నౌ షూట్ స్టార్టెడ్. రైట్. యాక్చువల్గా ఇది సురేష్ ప్రొడక్షన్స్ అన్నారు, బట్ అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చినట్టుంది కదా ప్రాజెక్ట్. సో ఇట్ వాస్ టుగెదర్ అండి, ఇట్ స్టార్టెడ్. మేము అనౌన్స్ చేసేటప్పుడు కూడా సురేష్ ప్రొడక్షన్స్ మేము కలిసి చేద్దామని. సో దే హ్యావ్ ద ఐపీ రైట్స్ ఆఫ్ ద ఫిలిం, Part 1 వాళ్ళే చేశారు కాబట్టి ఈవెన్చువల్లీ అగైన్ ద రిస్క్ ఎపిటైట్ ఆఫ్ సురేష్ బాబు గారు ఈస్ డిఫరెంట్ అండ్ నాది డిఫరెంట్ కదా. సో బికాస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఐ వాస్ డీలింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్, రెమ్యూనరేషన్స్ పరంగా అంతా నేనే డీల్ చేసుకుంటూ వచ్చాను, అండ్ ద కంట్రోల్ ఓవర్ ఇట్ ఈస్ ఆల్సో ఆల్ టువర్డ్స్ మీ. కాబట్టి సురేష్ బాబు ఫెల్ట్ సమ్వేర్ ఇట్ ఈస్ కంట్రోల్ ఉండట్లేదు ప్రాజెక్ట్లో, నాకేం తెలియట్లేదు, సో నా టైం అండ్ ఎఫర్ట్ పెట్టడం వేస్ట్ ఏమో అని చెప్పి హీ వాజ్ లైక్, నువ్వే చేసేసుకో, ఐపీ రైట్స్ ఇచ్చేస్తాను, యూ డూ ఇట్ ఆఫ్ టు అని ఈ గేవ్ ఇట్ ఆఫ్. ఈస్ వెరీ నైస్. ఇప్పటికీ సురేష్ బాబు గారితో ఐ గో మీట్ హిమ్, టాక్ టు హిమ్, టెల్ హిమ్ వేర్ ఇట్స్ హ్యాపెనింగ్. ఈరోజు కెమెరా లైట్స్ సురేష్ వాళ్ళది, సురేష్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ దేర్, ఇట్స్ రిలేషన్ ఇస్ గుడ్, బట్ కార్డియల్ రిలేషన్ వెరీ నైస్. ఇంకో ఒక రకంగా చెప్పాలంటే హీ డిడ్ అ ఫేవర్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్. ఓకే, అది కూడా నేను సురేష్ బాబు గారికి చెప్పాను, సార్ మీరు ఐపీ ఇవ్వడంతో పాటు ఏమవుతుందంటే 35 రావడం వల్ల చాలా మందికి జనరల్ ఆడియన్స్ రానాస్ ఫిల్మ్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది కదా. ఇఫ్ ఈ సినిమా కూడా అయితే ఇట్ విల్ బి సురేష్ బాబు ప్రొడక్షన్స్, నాకు ఇండివిజువాలిటీ రాదు. సో ఇది మీరు నాకు ఐపీ రైట్స్ ఇచ్చేయడం వల్ల ఐ విల్ బి గెటింగ్ దట్ ఇండివిజువాలిటీ, నాకంటూ ఒక ఇది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే, ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. మంచి చేసుకోమా, డోంట్ ఓవర్ స్పెండ్, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్, పడిపోయే ట్రాప్లో పడిపోకు, నువ్వు ఎలా ఉన్నావు అలానే చెయ్యి. ఇన్ ద సేమ్ వే హౌ యూ డూ అదర్ ఫిల్మ్స్, డూ ద సేమ్, డోంట్ బీ లీనియంట్, ఇది పెద్ద డైరెక్టర్ పెద్ద యాక్టర్స్ అని చెప్పి లీనియంట్గా ఉండకు, నువ్వు హౌ యూ డూ స్మాల్ ఫిల్మ్స్ అదే బడ్జెట్స్ అదే రేంజ్లోనే చేయాల్సి అని. సో హీ గివ్స్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్, సజెషన్స్, అన్ని స్టోరీ పరంగా కానీ అన్ని అందులో చెప్తుంటాడు, ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఉంది. సో నా నెక్స్ట్ అసమధుర్ సినిమా కూడా నేను సురేష్ బాబుకి ఫస్ట్ వినిపిస్తే ద ఫీడ్బ్యాక్ హీ గివ్స్ ఇస్ వెరీ వాల్యుబుల్ అండి. మేబీ హీ మే నాట్ జడ్జ్ ద న్యూ ఏజ్ ఫిల్మ్స్, బట్ హీ కెన్ జడ్జ్ అ సర్టైన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సురేష్ బాబుకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ దట్. ఆ మొదటి ఈఎన్ఈకి ఈఎన్ఈ టూకి యాక్టర్స్ పెరిగారు. ఐ మీన్ దేర్ స్టేచర్ హ్యాస్ ఇంక్రీస్, దేర్ మార్కెట్ హ్యాస్ ఇంక్రీస్డ్, దేర్ రెమ్యునరేషన్ ఇస్ ఇంక్రీస్. సో ఇది మిడ్ రేంజ్ ఫిల్మ్ కి వెళ్ళిపోయింది, అప్పుడు స్మాల్ ఫిల్మ్. నౌ ఇట్ ఈస్ లైక్ ఏ ప్రాపర్ మిడ్ రేంజ్ బడ్జెటెడ్ ఫిల్మ్. సో ఫర్ యూ ఆల్సో ప్రాబబ్లీ ఇది నా బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. 3-4 times మినిమం ఆర్ 5 times వెళ్తుంది మామూలు చిన్న సినిమాలు చేస్తే వాటికి. సో ఈఎన్ఈ 1 వాస్ ఏదైతే బడ్జెట్ అయితే ఉందో దానికి ఒక 14 to 15 times higher. 14 to 15 times higher. అంతే 14 to 15 times. అది కాదు, ఈ ఈఎన్ఈ
సెకండ్ రిలీజ్ లో ఇట్ మేడ్ మోర్ మనీ దాన్ ఫస్ట్ రిలీజ్. సెకండ్ రిలీజ్ లో ఫస్ట్ డే డిడ్ ద కంప్లీట్ ఇవన్నీ వన్ ఎంతైతే చేసిందో డే వన్ చేసింది. ఎంత చేసింది? 6 crores. ఓ మై గాడ్. ఇప్పుడు స్ట్రైట్ సినిమాలు కూడా రావట్లేదు ఆ ప్రొఫైల్ ఉన్న ఫిల్మ్స్. దట్స్ వాట్ సురేష్ బాబు సేస్. అందుకే కదండి యూ నీడ్ టు హ్యాస్ దట్ క్రేజ్ అండ్ ద థియేటర్ కమింగ్ ఆడియన్స్ ఆర్ యూత్, యంగ్స్టర్స్. ఇవన్నీ టార్గెటెడ్ ఇస్ ఫర్ దెమ్, రైట్? సో దట్ ఈస్ అందరూ థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ కూడా వాళ్ళే. ఇఫ్ వీ మేక్ ద ఫిల్మ్ ఇన్ అ రైట్ ఇంటెన్షన్ అండ్ రైట్ వే, ఐ థింక్ ఇట్ హ్యాస్ ఇట్ స్కోప్ ఇన్ ఆడియన్స్ టు ఫైండ్. ఎందుకంటే మీరు బిగినింగ్ నుంచే బస్ పెట్టేసేసి నైట్ ఓ పబ్ అవును వైబ్ ఒకటి స్టార్ట్ చేశారు యూనిట్. కరెక్ట్. మచ్ హెడ్ ఆఫ్ ద కరెక్ట్ అనౌన్స్మెంట్ టైంలో చేసినట్టున్నారు. కాన్స్టెంట్లీ యూ వాంట్ రిలీజ్. నిన్న కూడా వి పుట్ అభినవ్ వాజ్ ఆన్ ద సెట్స్, సో ఇట్ స్టార్ట్స్ అని చెప్పి నిన్న అభినవ్ది పెట్టాం. సో వీ వాంటెడ్ టు కాన్స్టెంట్లీ బీ విత్. రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు అది? 2026 సెకండ్ హాఫ్ అండి. ఓకే, సెకండ్ హాఫ్ 2026 రిలీజ్. దీపావళి దసరా టైంకి సమ్వాట్ దట్ వీఆర్ టార్గెటింగ్. సో అది కూడా వీఆర్ థింకింగ్ దట్ కాలేజెస్ అప్పుడే స్టార్ట్ అయ్యి దే విల్ హ్యావ్ ఇంకా సిలబస్ ఆ టైంలో కాకుండా సమ్వేర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months లోనే వచ్చేద్దాం. ఎందుకంటే దే వోంట్ హ్యావ్ ఎగ్జామ్స్ ఆర్ సంథింగ్, సో దట్ దే కెన్ బంక్ కాలేజెస్ అండ్ అందరూ గ్రూప్గా వెళ్ళి చూడాలనుకుంటారు సినిమాని. ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్దాం అనుకుంటారు. ఇఫ్ ఇట్స్ ఇన్ ద మిడ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ సంథింగ్, అది పోద్ది. సో వీ వాంట్ టార్గెట్ దట్ స్వీట్ స్పాట్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ షూటింగ్ విల్ బి కంప్లీటెడ్ బై ఎండ్ ఆఫ్ మార్చ్ అండి. వీఆర్ గోయింగ్ టు థాయిలాండ్. థాయిలాండ్లో ఎక్సెసివ్ షూట్ ఉంది. అది అయిపోగానే ద మెయిన్ గోవా రిప్లేస్ బై థాయిలాండ్. యు మే థింక్ ఇన్ దట్ వే, బట్ ఇట్ హ్యాస్ అ రీజన్, డిఫరెంట్ రీజన్ టు. అక్కడ ఎంగేజ్మెంట్ పరంగా దే గో టు, ఆల్ ఫ్రెండ్స్ గో టు గోవా ఫర్ అది రింగ్. ఇక్కడ డిఫరెంట్ రీజన్ ఉంది. ఇట్ హ్యాస్ మోర్ న్యూ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఏనికి ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సర్ప్రైజెస్ ఎలిమెంట్స్, సర్ప్రైజ్ పీపుల్ ఉంటారు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. సో ఇట్స్ ఆల్ కమింగ్ వెల్ టుగెదర్. జనరల్ గా ఇవన్నీ అనగానే బిఫోర్ రిలీజ్ మనకి హ్యాంగ్ ఓవర్ సినిమా ఇది వస్తుంది, వైబ్ వస్తుంది. మీరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ థాయిలాండ్ అనగానే హ్యాంగ్ ఓవర్ 2 is about ఎంగేజ్మెంట్ అండ్ థాయిలాండ్. యా, దట్ ఈస్ ట్రూ, బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఎంగేజ్మెంట్. I know. I'm just joking. It's going to be completely. ఇతను స్టైల్ వేరు ఉంటది, మనం ఊహించలేము ఇట్లా ఉంటది స్టోరీ అనేది. ఇవన్నీ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఏ పాపులిస్టిక్ సెకండ్ హాఫ్ అండ్ మేక్ ఇట్ ఏ కమర్షియల్లీ ఇంకా పెద్ద, అంటే మొదటి రిలీజ్ లోనే పెద్ద హిట్ చేయొచ్చు. ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే పెట్టేసుకొని గోవాలో ఫన్ పెట్టేసేసి ఒక పాపులిస్టిక్ ఎండింగ్ ఇచ్చేస్తే it would have been a big theatrical hit at the first release itself. But he followed a different structure which has made this film a cult film. Correct. So that is why this guy is different. So ఈ ఫిల్మ్ కూడా అలానే ఉంటుంది. It won't మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి డిఫరెంట్ గా వేరే తీస్తాడు. 100% మీరు అనుకున్నది కన్నా ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్ అండ్ ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. కానీ మీరు అనుకున్నట్టు ఉండదు. ఇట్ విల్ బి వెరీ న్యాచురల్. ఇందులో కూడా టైమింగ్ న్యాచురల్ ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ డిఫరెంట్ ఎమోషన్ టు దిస్ ఫిల్మ్. ఈసారి యూత్నే కాదు ఫ్యామిలీని కూడా రప్పిస్తా అనేది మా నమ్మకం కూడా ఉంది. అది కూడా ఇవన్నీతో పాటు లేదు, అప్పుడు యూత్ ఇప్పుడు ఫ్యామిలీ అలా కూడా అనొచ్చు. ఎస్. సో మిల్లెనియల్స్ హావ్ నౌ బికమ్ ఫ్యామిలీ మెన్. కరెక్ట్. ఎస్. సో ఈ ఫిల్మ్ గురించి చెప్పండి, ఓం శాంతి శాంతి. ఐ హర్డ్ ఓటీటీ కూడా అయింది. హౌ డిడ్ యూ మేనేజ్? సార్, ఆల్ మై ఫిలిమ్స్ ఓటీటీస్ నేను సినిమా చూపించి అమ్ముతాను. 35 అప్పుడు కూడా వాట్ దే యూస్ టు డే ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఐ హ్యావ్ టు గో విత్ మిడిల్ మెన్స్ అండి. ఒక మిడిల్ కంపెనీ ఉంటుంది, వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఓటీటీకి అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో లేటర్ ఆన్ స్లోలీ ఐ గాట్ మై కాంటాక్ట్స్. నాకు ఎలా ఉండేదంటే, ఇప్పుడు మీరు ఓటీటీ వాళ్ళు చూపిస్తే వాళ్ళు బాంబేకి చూపించాలి, ఇట్ విల్ బి ఎ లాంగ్ ప్రాసెస్. అందుకే ఫస్ట్ నుంచి రెస్పాన్స్ లేట్ అవుద్ది, లాంగ్ ప్రాసెస్ అనుకుంటుంటాం. అందుకే ముందు ఒక బిజినెస్ కట్ లాగా చేసి పంపిస్తారు అనేది 20 minutes 30 minutes అంటారు. ఐ నెవర్ ఫాలోడ్ దట్ అండి. నేను ఆల్వేస్ 35 కానీ ఓం శాంతి కానీ కంప్లీట్ ఫిలిం రెడీ అయిన తర్వాత నేను కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఐ షోడ్ ఇట్ టు దెమ్. వాళ్ళు నేనేమనుకుంటాను, ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకో 3 months పట్టుతారు ఓకే చేసేదానికి. 35 ఇలా చూసారు, వెళ్ళి 2 hours ఈమెయిల్ వచ్చేది, వీఆర్ బయింగ్ ద ఫిల్మ్ అని, విత్ రేట్ నెగోషియేషన్కి. సేమ్ థింగ్ అట్లా అన్ని ప్లాట్ఫామ్లు జీ నుంచి అన్నీ వచ్చి 35కి సేమ్ థింగ్. ఈ సినిమా కూడా అంతే చూపించాను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 35 3 hours తర్వాత ఈమెయిల్ వచ్చేసేది, ఓకే వీ లవ్ ద ఫిలిం, వీఆర్ ఇంట్రెస్టెడ్, వాట్ యూ ఎక్స్పెక్టింగ్ అని స్టార్ట్ అవుద్ది. సో అప్పుడు అనిపించింది వాళ్ళకి నచ్చకపోతే ఇట్ విల్ బి డిలేడ్.
వాళ్ళకి నచ్చిన టైంకి దిల్ గెట్ రెస్పాండ్. వాళ్ళకి నిజంగా సినిమా నచ్చితే ఇట్ ఈస్ ఇమీడియట్ అని. సో ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ డిసైడెడ్ ఐ షో మై ఫిల్మ్స్ అండ్ టేక్ దట్ కోట్ అది. అండ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది వాట్ వాల్యూ ద ఫిలిం బ్రింగ్స్ అని. అక్కడ కూడా వాళ్ళకి కూడా నెగోషియేషన్ పవర్ ఉంటుంది. బిజినెస్ కట్ వల్ల వాళ్ళకి విజువల్ తెలుస్తుంది, వాట్ జానర్ తెలుస్తుంది, ఏం జరుగుతుంది తెలుస్తుంది. గెట్ టు సీ ద రిజల్ట్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ఓవరాల్ గా మనకి ఇంప్రెషన్ అనేది కలగదు కదా. కరెక్ట్. సో రీసెంట్గా ఓటీటీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ డూయింగ్ స్లాబ్ సిస్టమ్. ఓకే, స్లాబ్ ఏంటంటే దే విల్ గివ్ యూ బేస్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద కమర్షియల్ రెవెన్యూ ఇన్ ద థియేటర్స్ ఆర్ కమర్షియల్ రెవెన్యూ ఇన్ సమ్ వాట్. అది మనం ఎలా నెగోషియేట్ చేసుకుంటాం దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో ఉంటుంది. దట్ విల్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ ఫిల్మ్స్ లైక్ అస్. ఓకే, ఇప్పుడు నిజంగా సినిమా నాకు కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనుకో, ఐ షుడ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు 35 లాంటి ఫిల్మ్కి నేను ముందే అమ్మేశాను కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ బెనిఫిట్, మంచి సినిమా ఎక్స్ట్రా. సో ఆ బెనిఫిట్ వస్తుంది ఫర్ ద ఫిలిమ్స్ లైక్ దిస్. సో అది 2026 నుంచి ఐ థింక్ ఓటీటీస్ ఆర్ స్టార్టింగ్ టు డూ దాట్. సో ఫర్ మై ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విచ్ ఐ విల్ క్యాటర్ ఫర్ అనేది. రాదర్ దాన్ బిజినెస్ కట్ చూసి అది ఫ్లాప్ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి సినిమా కొనలేకపోతున్నారు. ద బిగర్ ఓటీటీస్ బ్యాడ్ ఫిల్మ్ కొనడం వల్ల, బడ్జెట్స్ పోగొట్టడం వల్ల ఒక నిజంగా మంచి సినిమా వస్తే కొనట్లేదు. నౌ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇలాంటి మంచి సినిమాల కోసం దే ఆర్ పుట్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం దే ఆర్ పుట్టింగ్ అ మనీ అసైడ్. ఏదైనా నిజంగా అవుట్ ఆఫ్ ద బాక్స్లోంచి సినిమాలు వస్తే దే హ్యావ్ టు గ్రాబ్ ఇట్ అని. అలాంటి సినిమాల కోసం దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఇంకొకటి మీరు చెప్పినట్లు మీరు ఫైనాన్స్ చేసుకోకుండా సొంత మనీ ఆర్ కో ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్వెస్ట్ యువర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు హర్రీ అబౌట్, లేదంటే ఎంతో కొంతకి ఇచ్చేసేసి మనం ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం. అందుకనేసే మీరు చివరి వరకు ఆగి చూపించగలుగుతున్నారు. లేదంటే యూ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ ఇఫ్ యూ హావ్ ఫైనాన్సెస్. 100% అండి. ఇప్పుడు ఈఎన్ఈ 2కి ఆ లగ్జరీ ఉండదు నాకు, బికాస్ ఇట్స్ ద బిగ్గర్ బడ్జెట్ థింగ్. వాట్ ఎవర్ ద గుడ్ థింగ్ ఫర్ ఈఎన్ఈ 2, ఇట్స్ ఎ బ్రాండ్ ఆల్రెడీ. సో యూ డోంట్ హ్యావ్ దట్. ఇవన్నీ మీరు ప్రోడక్ట్ చూపించుకొని అమ్ముకోవాలి. ఈఎన్ఈ 2 కూడా నేను ప్రొడక్ట్ చూపించి అమ్మగలుగుతానండి, బికాస్ యాజ్ అ బ్యానర్గా ఐ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ దర్. ఇప్పుడు నేను ఈఎన్ఈ 2 ఇఫ్ ఐ గో టు at this stage also, if I go to the OTTs, they are saying we don't have slots, blindly. They are not able to understand and gauge the value of what ground reality వాళ్ళకి తెలియట్లేదు. They only gauge based on the hero's previous performance or hero's market. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్ వచ్చి విశ్వక్ ఫిల్మ్స్ని బట్టి మార్కెట్ విల్ గెట్ ఎ వాల్యూ దర్, బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఈఎన్ఈ 2. దానికోసం మనం ఇప్పుడే అమ్మితే we won't be getting the amount what we expect. So we have to I'm ready to release without even selling in OTT for ENT, because I know it will work well in theaters. ఆ కమర్షియల్ని చూసుకొని ఓటీటీ అమ్ముకోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ థాట్ లెట్స్ నాట్, ఇఫ్ ఐ మేకింగ్ ఎనీ ఫిలిం ఫస్ట్ టార్గెట్ ఈస్ థియేటర్లో నేను పెట్టే డబ్బులు వెనక్కి వచ్చేదానికి ప్రయత్నిద్దాం. ఓటీటీ నిజంగా మంచి సినిమా అయితే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. సో ఇన్ దట్ కేస్ మై అసమర్థుడు కానీ ENE 2 కానీ ఐ మీన్ గోయింగ్ ఇన్ దట్ రౌట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద సబ్జెక్ట్స్ పరంగా, వెరీ కాన్ఫిడెంట్. సో ఓటీటీల మీద డిపెండెంట్ అవ్వకుండా కొంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ వాట్ ఎవర్ ప్రైస్ ఐమ్ గెటింగ్ బిఫోర్ ద రిలీజ్, ఇఫ్ దే బై ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ నాట్ ఐ విల్ గో టు థియేటర్స్, మేక్ కలెక్షన్గా కమర్షియల్గా హిట్ చేసుకొని ఓటీటీ అమ్ముకోవచ్చు. మనం ఒకసారి థియేటర్లో హిట్ అయితే వాళ్ళే వస్తారండి. దట్ అది ఆ సిచ్యువేషన్ వెళ్తే వీ వోంట్ మేక్ మిస్టేక్స్ వైల్ ఇది ఓటీటీ వాళ్ళు కొనేస్తారు. సైకలాజికల్గా కూడా విల్ బి మోర్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. సో వెన్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్, ఆ ప్యాషన్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఫర్ ద ఫిలిమ్స్ విచ్ ఐ మేక్, ఐ డోంట్ హ్యావ్ ద లగ్జరీ టు లూజ్ మనీ. ఒక సినిమాలో కంప్లీట్ పోతే ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే ఐఎమ్ పుటింగ్ ఇట్ ఫ్రమ్ ద సాలరీస్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఇన్. సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఐఎమ్ డెలివరింగ్ ఇట్ 100% రైట్, 100% in at least break even అయినా అవ్వాలి. So that I rotate my films to, I'm making films to make more. You're still doing your job. I am doing అండి. Work from home లాగా. 1 year I took a break, మళ్ళీ స్టార్ట్ చేశాను. I was 1 month నుంచి హైదరాబాద్లోనే ఉన్నా. I'm working in the nights, going to shoots in the morning. Right. అంటే మనం చాలా మంది we have seen so many NRI producers coming. Whoever is successful here, they are successful because they started with combo film
అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్లకి పెద్ద హీరోలకి అడ్వాన్స్లు ఇచ్చేసేసి యా మైత్రి లాంటి వాళ్ళు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వీళ్ళంతా ఎస్టాబ్లిష్ బికాస్ దే వెంట్ ఫర్ బిగర్ కాంబినేషన్. బిగ్గర్ కాంబినేషన్స్ అండ్ ఆర్ దే హ్యావ్ డీప్ పాకెట్స్ లైక్ కార్పొరేట్స్ ఉన్న పాకెట్స్ ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నారు. ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఐ థింక్ ఓన్లీ స్మాల్ ప్రొడ్యూసర్ యూనో చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి కంటెంట్ నమ్ముకొని సక్సెస్ ఇచ్చింది మీరు ఒక్కరే అనుకుంటారు నా ఉద్దేశం ప్రకారం. ఐ థింక్ సో అండి, ఎందుకంటే ఈ స్పేస్లో ఐ నెవర్ సీ ఎ ప్రొడ్యూసర్ డూయింగ్ మోర్ దెన్ 4 films ఆ తర్వాత దే మే స్టాప్ ఇట్ బికాస్ ద హిట్ పర్సంటేజ్ ఫర్ స్మాల్ ఫిల్మ్స్ ఇస్ ఈవెన్ లోవర్ దాన్ ద రెగ్యులర్ 10% ఇస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇట్స్ ఈవెన్ లోవర్ ఫర్ స్మాల్ ఫిల్మ్. మోర్ అబౌట్ ద ప్రమోషన్స్ కరెక్ట్. ట్రైలర్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయో దాని మీద సినిమా రన్ అవుతుంది ఇప్పుడు. అవును, సో దట్స్ ఎ డిఫరెంట్ ఆర్ట్ ఆల్ టుగెదర్. కరెక్ట్. అంటే సినిమాని ప్రొడ్యూస్ చేయటం ఒక్కటే కాదు, దట్ ఈస్ లైక్ 50% ఆఫ్ ఇట్. రిమైనింగ్ 50% హౌ యూ ప్రమోట్, కరెక్ట్, హౌ యూ గెట్ దట్ హైప్ ఫర్ ద ప్రోడక్ట్. అవును. సో అది 35లో ఐ ఫెల్ట్ ప్రమోషన్స్ కుడ్ హ్యావ్ బిన్ మోర్ బెటర్. ఐ థాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దేర్. అండ్ 35 ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ టు ప్రమోట్. ఎందుకంటే దాన్ని ఆ సినిమాకి జనాలు థియేటర్కి రప్పించడం ఇస్ వెరీ టఫ్. ఇట్స్ వెరీ టఫ్ ఫర్ ద ఆడియన్స్ టు మూవ్ ఫ్రమ్ దేర్ హోమ్ టు కమ్ టు థియేటర్స్ అండ్ బికాస్ ఇట్స్ ప్రొజెక్టెడ్ లైక్ ఎ చిల్డ్రన్స్ ఫిలిం, చిన్నపిల్లల సినిమా లాగా. ఫ్యామిలీ ఫిల్మ్ అంటే మార్నింగ్ షోలు మ్యాట్నీలకి రారు, నైట్ షోలకి వస్తారు. సో అది ప్రమోట్ చేయడం కొంచెం కష్టం. ద ప్రమోషన్ ఫర్ ఈఎన్ఈ విల్ బి ద ఈజియెస్ట్ ఫర్ మీ. ఈఎన్ఈ టు బికాస్ ఇట్ ఆల్రెడీ హ్యాస్ ఇది దట్ వుడ్ బి ద ఈజీ టాస్క్. సమ్ టైమ్స్ వెన్ యూ హ్యావ్ అ కాంబినేషన్ ప్రమోషన్స్ కూడా చాలా ఈజీ అయిపోద్ది. బట్ స్మాలర్ ఫిల్మ్స్కి ప్రమోట్ చేయడం ఇట్స్ లైక్ ద హెర్క్యులస్ టాస్క్. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఇస్ ద టఫెస్ట్ జాబ్. అది కానీ తీసుకెళ్ళగలిగితే ఒక ప్రొడ్యూసర్గా సక్సెస్. ఫస్ట్ ఆ స్మాల్ ఫిల్మ్స్ తీయడమే చాలా రిస్కీ అయిపోతుంది ఆ రోజుల్లో, ఎందుకంటే ఓటీటీస్ డోంట్ కేర్ అబౌట్ స్మాల్ ఫిల్మ్స్. నెక్స్ట్ థింగ్ ప్రమోషన్స్ చాలా కష్టము. సినిమా హిట్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సింది. అది కూడా ఏంది, వర్డ్ ఆఫ్ మౌత్ ప్రీమియర్స్ వేసుకునే ప్రూవ్ చేసుకోవాలి. 35కి ఐ డిడ్ 3 days బిఫోర్ ద రిలీజ్ ప్రీమియర్స్. యూఎస్లో కూడా 2 days ముందే వేస్తాను. కోట్ ఫాలోడ్ ద సేమ్ స్ట్రాటజీ. నేను ఐ డూ దట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. నేను ఈవెన్ దీనికి కూడా 2 days బిఫోర్ ద రిలీజే ప్రీమియర్స్ వేసేద్దాం అనే ప్లాన్లో ఉన్న. 2 days బిఫోర్ ద రిలీజ్ యూఎస్లో కూడా వేసేద్దాం అనేది. సో ఆ స్ట్రాటజీ ఎందుకంటే ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద కాంటెంట్, జనాలకి వర్డ్ ఆఫ్ మౌత్ రీచ్ అయ్యేదానికి టేక్స్ టైమ్. బై ద టైమ్ ఇట్ రీచెస్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళకి వీకెండ్కి వర్డ్ ఆఫ్ మౌత్ రాగానే వీకెండ్ అయి ఉండాలి, బికాస్ దే హ్యావ్ టు గో. అది కూడా ఈవినింగ్ షోస్. దానికోసం ఈ ప్రీమియర్ స్ట్రాటజీ ఐ ఫాలో అది అన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయని నేను నమ్మను. మళ్ళీ ఎన్ని ఇలాంటి సినిమాకి యూ డోంట్ నీడ్ టు డూ అ ప్రీమియర్. యూ కెన్ గో ఇన్ రెగ్యులర్ షోస్. రెగ్యులర్ షోస్ వేసుకున్నా కూడా దానికి హామ్ ఏం లేదు. అర్జున్ రెడ్డి లాగా ముందు నైట్ చేసుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు. ఆరు సేమ్ డే రిలీజ్ చేసుకున్నా కూడా ఇట్ వోంట్ హార్మ్ ఎనీథింగ్ ఫర్ ఈఎన్ఈ లాంటి సబ్జెక్ట్స్కి. సో దే ఫిలిం బట్టి స్ట్రాటజీ మార్చుకుంటూ ఉండాలి ఫ్రమ్ ద మార్కెటింగ్. అది ఇంకా నేను నేర్చుకుంటున్నాను మార్కెటింగ్ పర్స్పెక్టివ్, బికాస్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ గాట్ రిలీజ్ డైరెక్ట్. ఎవర్ ఎవాల్వింగ్, ఎవ్రీ ఇయర్ మారిపోతుంటాయి హౌ యు ప్రమోట్ ద ఫిల్మ్స్. కరెక్ట్ అండి. సో ఈ మూవీ వాట్ వాస్ ద బడ్జెట్ అండ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటీటీ ఎంత రికవర్ చేసింది మిమ్మల్ని? అంటే 65% గాట్ రికవర్డ్ ఫ్రమ్ ఓటీటీ. బడ్జెట్ ఇస్ వెరీ reasonable, very reasonable for the scale amount of people who worked in. It's a very decent budget, very reasonable budget. And I think even theaters lo kuda there's no ఎక్కువ వచ్చేయాలి అని ఏం లేదండి. ఒక జనాలు థియేటర్ యావరేజ్గా వచ్చినా కూడా ఐ రికవర్ మై బడ్జెట్ దేర్, ద హోల్ రికవరీ దేర్. సో ఐ టెల్ యూ ఆఫ్ ద కెమెరా హౌ మచ్ ఇస్ ద బడ్జెట్. సో వాట్ ఆర్ ద అదర్ ఫిల్మ్స్ యు ఆర్ డూయింగ్? ENE 2 అండ్ దెన్ డూయింగ్ అసమర్థుడు అని ప్రియదర్శితో ఒక సినిమా చేస్తున్నాను. ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మలయాళం థ్రిల్లర్స్ అండ్ వెట్రిమారన్ తమిళ్ ఫిల్మ్స్. ఆ రెండు మిక్స్ కాంబినేషన్లో ఉంటుంది. వెరీ డిఫరెంట్ ఫర్ అ తెలుగు ఆడియన్స్, సంథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఇంకా జానర్ ఎలా చెప్పాలంటే మహారాజా లాంటి జానర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది కాకుండా ఐమ్ డూయింగ్ ఎ థ్రిల్లర్, కంప్లీట్ యుఎస్లో తీసిన థ్రిల్లర్ కాల్ గతంకి సీక్వెల్ పార్ట్ 2 విత్ సేమ్ యాక్టర్స్, సేమ్ పీపుల్. ఆల్సో వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, వాళ్ళ సేమ్ పీపుల్ హూ డిడ్ గతం 1. వీఆర్ డూయింగ్ దాట్. అది కాకుండా ఈ నగరానికి ఏమింది 2. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ 2 projects lined up as well. సో 35 తర్వాత మీకు మంచి అంటే లాట్ ఆఫ్ పీపుల్ మైట్ హావ్ అప్రోచ్డ్ యూ విత్ స్క్రిప్ట్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్. దట్ ఈస్ ట్రూ అండి. 35 లాంటి స్క్రిప్ట్స్ తోనే వచ్చారు. ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అవే వస్తున్నాయి. సో ఐ ట్రై టు వేరియేషన్ ఇద్దాము, డిఫరెంట్. అంటే ఇఫ్ ఇట్స్ రియలీ యాజ్ గుడ్ యాజ్ 35 ఐ వాంట్ పిక్ ఇట్ అప్. బట్
I try to genre shift చేయడము. Okay, I don't want to stick to one particular genre because 35 and Om Shanti are little similar genres, but this is more commercial than 35. My next is a thriller. దాని తర్వాత Asumaduru is a complete political drama. I don't know what genre it is. ఏం చెప్పాలో కూడా తెలియదు. Ian is a buddy comedy. The next will be a పీరియడ్ ఫిలిం. దాని తర్వాత ఒక హైదరాబాదీ కామెడీ, సో హైదరాబాదీ స్టైల్ కామెడీ. సో దీస్ డిఫరెంట్ జానర్స్ చేస్తున్నాను. డెక్కనీ ఫిలిం, అవుట్ అండ్ అవుట్ ఐ కెన్ కాల్ దట్స్ ఆల్సో బడీ కామెడీ విత్, ఇంకా చెప్పాలంటే ఏని ఆన్ స్టెరాయిడ్స్ లాంటి ఫిలిం అది. ఇట్స్ కాల్ జీడీ. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ ఇన్. How are you going to promote Om Shanti Shanti Shanti? Any different plans? Different గా what we wanted to do అంటే we have some ideas. How do we take audience అంటే remake film కూడా, this is also one of the challenging film to promote ఎందుకంటే people already seen the visual, so we don't want to hide anything. Maybe you should run a contest. Yeah. Remake ki original ki, I mean, how different it is అనేసి. I think that can be done after the release. After release. How do I bring to the theaters for the first week is the challenging part. Promos ఇంకేం లేదు. అంతే, promos. So ఆ promos లో what we are trying, trailer లో Tarun Bhaskar can pull bring them people, in. yeah. జస్ట్ తరుణ్ తోసేయకుండా వీ వాంట్ ఆల్సో కమ్ అప్ ఫ్రమ్ ఐడియాస్ ఆఫ్ ట్రైలర్లో కూడా వీ కెన్ హైడ్ ద కంటెంట్. ఇప్పుడు జై హేలో దే హైడ్ ద ఫైట్, వీ డోంట్ వాంట్ హైడ్ ద ఫైట్ Because it's already known. నోన్ కాబట్టి వీ వాంటెడ్ టు గివ్ అ స్నిప్పెట్ దేర్. అంటే ఫైట్ హైడ్ చేసినా బిఫోర్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇద్దాము ఇన్ ద ట్రైలర్. సో వీఆర్ థింకింగ్ హౌ డూ వీ మేక్ ష్యూర్ ఇట్ లుక్స్ లైక్ అ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా, not a woman empowerment film. It's not exactly a woman empowerment film. I feel it's more a family drama. Women empowerment అనేది మిడిల్ లో ఉంటుంది, బట్ ఎండ్ కి వచ్చేసరికి ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ దే లైక్ ఈచ్ అదర్ కైండ్ ఆఫ్. అది ఉమెన్ ఎంపవర్మెంట్ అండర్లైయింగ్ లేయర్ లో ఉంటుంది. ఆన్ ఎ హైయర్ లెవెల్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో ఐ వాంట్ టు టేక్ దట్ ఎంటర్టైనింగ్ ట్యాగ్ ఆర్ ఫ్యామిలీ డ్రామా ఆర్ డ్రామడీ ట్యాగ్ టు ద ఆడియన్స్ వేర్ దే విల్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ త్రూ అవుట్ అండ్ గో అవుట్. Yeah. Yeah. So 23rd January it is releasing. Yeah. All the best. Thank you, sir. Take care.